హలో మ్యామ్. అసలు ఈ డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి? హాయ్, నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో డయాబెటిక్ ఫుడ్ అంటే డయాబెటీస్లో అంటే షుగర్ పేషెంట్స్ లో చాలామందికి కాళ్ళకి పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో వీటి గురించి చాలామందికి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లంగా కన్సిడర్ చేయరు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకున్నట్టయితే 100లో 25 మందికి అంటే 25% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి ఈ డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్స్ అంటే పాదాలకి కాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల రిపీటెడ్గా అడ్మిషన్స్ అవ్వడం, కొంతమందికి పాదాలు వేలు కాళ్ళు తీయాల్సిన అవసరం వరకు రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ షుగర్ పేషెంట్స్కి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇవన్నీ ప్రివెంట్ చేయాలి, లేదంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే దీని గురించి కొంచెం అవగాహన పెంచుకోవడం అవసరం. సో డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి అంటే డయాబెటీస్లో అంటే షుగర్ ఉన్న పేషెంట్స్లో పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ అంటే దగ్గర చిన్న చిన్న అల్సర్స్ రాని, ఇక్కడ క్యాలస్ అంటే చిన్న గట్టిగా అయిపోవడము, క్రాక్స్ రావడం, ఇన్ఫెక్షన్ రావడము, పాదాలు నల్లగా అయిపోవడం, ఇలాంటి పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని కలిపి డయాబెటిక్ ఫుట్ ప్రాబ్లమ్స్ అంటారు అనమాట. ఓకే. సో ఈ డయాబెటిక్ ఫుడ్ ఒక ప్రాబ్లమ్స్ తాలూకా రీజన్స్ ఏంటి మ్యామ్ అసలు? సో డయాబెటిక్ ఫుట్ అసలు ఎందుకు వస్తుంది, షుగర్ ఉన్న అందరికీ వస్తుందా అంటే రాదు. షుగర్ 10 ఇయర్స్ దాటిన తర్వాత అంటే షుగర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలకి ఎలా అయితే మిగతా ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో షుగర్ వల్ల, లైక్ మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లమ్స్ వస్తాయో అలాగే కాలుకు సంబంధించిన ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా షుగర్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ ఎందుకు అంటే ఒకటి చర్మం దగ్గరకి మనకి ఏదైతే ఈ చర్మ ఫుట్ ఉంటుందో ఈ పాదంకి బ్లడ్ సప్లై అంటే రక్త ప్రసరణ మొత్తం చివరి వరకు సరిగ్గా రాకపోవడం వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు వేరే దగ్గర బ్లాక్ అయినట్టే ఇక్కడ కూడా పాదాలకు వచ్చే నరాలు అంటే బ్లడ్ వెసల్స్ రక్తనాళాల్లో కూడా చిన్న చిన్న బ్లాక్స్ ఉండి బ్లడ్ ఫ్లో తక్కువైపోతుంది అనమాట. సో బ్లడ్ ఫ్లో తక్కువ అవడం వల్ల వాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. రెండోది నరాల ప్రాబ్లం అంటే న్యూరోపతి అంటారు. న్యూరోపతి అంటే నర్వ్స్ వల్ల అంటే నరాలు సెన్సేషన్ కూడా తగ్గడం వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ప్లస్ ప్రెషర్ సిమ్టమ్స్ అంటే కొంతమందికి ఈ షుగర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ కర్వ్ ఏదైతే ఉందో ఈ పాదంకున్న కర్వ్ కూడా ఫ్లాట్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది అన్నమాట కొన్ని కొన్ని ప్లేసెస్లో. సో ఆ ప్లేసెస్లో ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల ఆ ప్రెషర్కి అల్సర్స్ ఫామ్ అయిపోవడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ ఫామ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో రక్త ప్రసరణ తక్కువ అవడం, నరాల ప్రాబ్లమ్స్ ఉండడం, ప్లస్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, ఈ వీటన్నిటి వల్ల కూడా ఈ రకరకాల అల్సర్ ప్రాబ్లమ్స్, ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది మ్యామ్? సో షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి అంత తొందరగా వచ్చే రిస్క్ ఉండదు. బట్ ఎవరికైతే ఇంతకుముందు చెప్పినట్టు షుగర్ డ్యూరేషన్ ఎక్కువ కాలం అంటే 10 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న కాలం షుగర్ స్టార్ట్ అయిన వాళ్ళకి, ఎస్పెషల్లీ షుగర్స్ కంట్రోల్ బాగాలేని వాళ్ళకి అంటే ఇప్పుడు కంటిన్యూస్గా హై ఉండడం అంటే ఫాస్టింగ్ పీపీ హెచ్బిఏవన్సీ మనం ఏదైతే చూసుకుంటూ ఉంటామో షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండకపోయిన వాళ్ళకి అండ్ ప్యారలల్గా అదర్ ప్రాబ్లమ్స్, అదర్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. కొంతమందికి రెటీనా, కళ్ళు ప్రాబ్లమ్, కిడ్నీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.